సముద్రుడు అనే సినిమా టైటిల్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. రెండోది ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఒక ఛత్రపతి సినిమా బ్యాక్డ్రాప్లో కథ ఎలా ఉంటుందో అలా ఉంది. ఆ సినిమాకు ఉన్న ఎమోషన్స్ అన్నీ కూడా ఈ సినిమాలో ఉన్నాయి. ఇక క్యాస్టింగ్ విషయానికి వస్తే బ్రహ్మాండమైన సినిమాలో క్యాస్టింగ్ ఉంది. మరియు టెక్నీషియన్లు అందరూ కూడా సీనియర్ టెక్నీషియన్లు. ఒక ఎస్పి చరణ్ కానివ్వండి, భాస్కర్ భట్ల గారు కానివ్వండి, అలా కెమెరామెన్ వాసు కానివ్వండి, వీళ్ళందరూ కూడా సీనియర్ టెక్నీషియన్లు. అంతమంది సీనియర్ టెక్నీషియన్లతో చేయడం చాలా కష్టమైన పని. ఇంకోటి ఏంటంటే బ్యాక్డ్రాప్ సీ పెట్టారు కాబట్టి అది ఇంకా కష్టం. ఎందుకంటే రోడ్డు మీద షూటింగ్ చేయడం ఈజీ, కానీ ఒక సముద్రం ఒడ్డునే షూటింగ్ చేయడం అనేది చాలా కష్టతరమైన పని, రిస్క్ ఉన్న పని. ఆ పని ఎందాక మనం మేకింగ్ వీడియో చూసినప్పుడు వాళ్ళు ఎంత కష్టపడ్డారో డైరెక్టర్ కానీ ఆ హీరో కానీ ఎంత శ్రమ పడ్డారనే విషయం దాంట్లో కళ్ళ కట్టినట్టు మనకు కనపడుతుంది. ఇలాంటి ఒక మంచి సినిమా జనంలోకి వెళ్ళి ఆ సినిమా ఏమాత్రం బాగుంది అని అన్న కూడా కనకవర్షం కురుస్తుంది. ఈవేళ చిన్న సినిమా కూడా జనం చూస్తున్నారు, బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ మధ్య ఎన్నో ఉదాహరణలు చూసాం మనం. ఇది కూడా ఆ కోవలోకి వెళ్ళి ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇకపోతే మా నగేష్ నారదాసి, అతను డైరెక్టర్ అంటే ప్రొడ్యూసర్స్కి ఫేవరెట్ డైరెక్టరు. ఒక సినిమా స్టార్ట్ చేస్తే దాన్ని ఫినిష్ చేసి సినిమా రిలీజ్ వరకు కూడా డైరెక్టర్తో కూడా ఉండే నిర్మాతని ఎప్పుడు సేఫ్ చేద్దాం, ఎలాగా సపోర్ట్ చేద్దాం నుంచి ఆలోచించే మంచి డైరెక్టరు నగేష్ నారదాసి. అందుకని ఇందాక వీరశంకర్ గారు చెప్పినట్టుగా అతనికి సినిమా వెనకాల సినిమా ఎప్పుడు ఉంటుంది. ఈ సినిమా అయిపోతే ఇంకో సినిమా అయితే ఇంకో సినిమా. చాలామంది డైరెక్టర్లకు గ్యాప్ వస్తుంది కొంచెం, కానీ ఏ గ్యాప్ లేకుండా రెగ్యులర్గా సినిమాలు తీసి నిర్మాత సపోర్ట్ చేసే వ్యక్తి మన నగేష్ నారదాసి. అతనికి సక్సెస్ ఒక్కటి వస్తే మళ్ళీ 100 సినిమాల వరకు అతను వెనక్కి చూడాల్సిన అవసరం లేదు. అలాగే ఈ సినిమా సముద్రుడు కూడా కొత్త హీరో అయినా కూడా అతను మంచి బ్రహ్మాండంగా చేసాడు అతను. అలాగే హిందీ విలన్స్ క్యాస్టింగ్ చూసాం మనం ట్రైలర్లో. ఇవన్నీ కూడా ఒక సినిమా దిశ నిర్ణయించేది ఓన్లీ ట్రైలరు. ఆ ట్రైలర్ మాత్రం అద్భుతంగా ఉంది. కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుద్దని, నేను హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ టీం అందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ, నగేష్ నారదాసి రేపు మార్నింగ్ సినిమా రిలీజ్ ఉంది. నెక్స్ట్ మే 3 తారీఖున ఈ సినిమా రిలీజ్ ఉంది. ఈ లోపుగా కొత్త సినిమా కూడా ఓపెన్ చేస్తాడని నేను అతన్ని అభినందిస్తున్నాను. సముద్రుడు మే 3వ తారీఖున రిలీజ్ అవుతుంది. ఈ చిత్రాన్ని గొప్ప సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రేక్షక దేవుళ్ళని. అలాగే ఈ చిత్రంలో హీరో నా బెస్ట్ ఫ్రెండ్ రమాకాంత్ ఈ సినిమా ద్వారాగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. తను కూడా ఫ్యూచర్లో గొప్ప హీరో కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రమాకాంత్. రమా అనే పేరుతో, కాంత్ అనే పేరుతో విజయకాంత్, రజనీకాంత్, ఇట్లా శ్రీకాంత్ అన్నయ్య, ఇట్లా ఎంతో సక్సెస్ అయిన హీరోలు ఉన్నారు. అలాగే మా రమాకాంత్ కూడా వాళ్ళలాగా ఒక మంచి హీరో కావాలని యాజ్ ఏ ఫ్రెండ్గా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో ఇంకా చాలామంది ఆర్టిస్టులు చేశారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా నెక్స్ట్ మా అన్నయ్య, నా బెస్ట్ ఫ్రెండ్ నగేష్ నారదాస్ అన్న, తను కూడా నాలాగే ఎప్పుడూ కంటిన్యూగా సినిమాలు చేస్తూ ఉంటాడు. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్, చాలా మంచి మనిషి, ఎన్నో మంచి సినిమాలు చేశాడు. ఇప్పుడు రేపు తన సినిమానే తల్లకొన అనే సినిమా రిలీజ్ అవుతుంది. ఆ ప్రొడ్యూసర్ గారు కూడా ఉన్నారు, శ్రీధర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్ రేపు మీ ఇద్దరికి. అలాగే ఈ సినిమా కూడా, ఈ 2 సినిమాలు నగేష్ నారదాస్ గారి డైరెక్షన్లో 2 మంచి సక్సెస్ కావాలని, పైగా 2 మంచి టైంలో బ్రహ్మాండమైన డేట్లో రిలీజ్ అవుతున్నాయి. సో ఈ 2 సినిమాలు గొప్ప విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా చేసినటువంటి కెమెరామెన్ నా బెస్ట్ ఫ్రెండ్ వాసు, తను కూడా నా 4 సినిమాలు చేశాడు, బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫర్. అలాగే టెక్నీషియన్స్లో నందమూరి హరి గారు నాతోటి 23 సినిమాలు చేశారు. అలాగే కోడి రామకృష్ణ గారితో ఒక 60-70 సినిమాలు చేశారు. అలాంటి మంచి ఎడిటర్ కూడా టెక్నీషియన్స్ అందరూ ఈ సినిమాకి పనిచేశారు. ఇంకా చాలా మంది ఉన్నారు. ఎంటైర్ సముద్ర టీంకి నా బెస్ట్ విషెస్ తెలియచేసుకుంటూ, సముద్రుడు సినిమా నా పేరు పెట్టుకున్నారు కాబట్టి ఇది ఇంకా మంచి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు సముద్రుడు చూస్తుంటే ఎంతో పాత హీరోలు చేసినట్టుగా సోదరుడు రమాకాంత్ నాకు కొన్ని చోట్ల సుమన్ గారిని కనబడగానే తర్వాత రమాకాంత్ చూపిస్తున్నారు. ఇది సుమన్ గారి సినిమానా, రమాకాంత్ సినిమానా అన్నట్టుగా అది వచ్చేసే సీన్లు. కాబట్టి సుమన్ గారికి ఒక యాక్షన్ హీరో అని ఎంత పేరు ఉందో, రమాకాంత్ కూడా అంత యాక్షన్ హీరో అని మంచి పేరు తెచ్చుకొని సినిమా ఇండస్ట్రీలో కాంతులు వెదజల్లే రమాకాంత్ అన్న మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త హీరోలు ఎంతోమంది వస్తున్నారు, సినిమాలు చేస్తున్నారు. వాళ్ళని ఎంకరేజ్ చేయడం ప్రేక్షక దేవుళ్ళుగా మీ బాధ్యత. అలా ఎంతోమంది కొత్త హీరోలను ఎంకరేజ్ చేశారు. అలాగే సోదరు రమాకాంత్ను కూడా ఎంకరేజ్ చేసి
ఈ సినిమా తీసిన నిర్మాతలకు, దర్శకుడు నా మిత్రుడు నగేష్ గారికి మంచి పేరు, గొప్ప పేరు రావాలని, ఈ సినిమా హిట్ అయ్యి ఇంకా 10 సినిమాలు ఇదే నిర్మాత, ఇదే కాంబినేషన్లో, ఇదే కెమెరామెన్లతో, ఇదే 24 క్రాఫ్ట్తో తీసేంతటి గొప్పటి స్థాయికి ఈ సినిమా దర్శక, నిర్మాతలు, హీరోలు ఎదగాలని, ఈ టీం ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే మాత్రం ఇప్పుడు నేను చూసినటువంటి ఆ విజువల్స్ని మనం చూసాం, మీరు చూశారు, మీడియాలో రేపు పొద్దున మీరు ప్రసారం చేస్తారు, బాగున్నాయి. ఇది మాస్గా ఉన్నాయి. రమాకాంత్కి కూడా ఇది మంచి జరగాలని, ఈమె కీర్తన చిన్నదిగా ఉంది, ప్రొడ్యూసర్కి మంచి జరగాలని. ఇప్పుడు మే 3 మరి మీరు సినిమాలు కూడా చూసుకోండి. ఎందుకంటే ఏ సినిమాలు ఏంటో లేకుండా అనౌన్స్ చేసే సినిమాకి రేపు థియేటర్లు ఇవ్వలేదంటాం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే థియేటర్లు ఇస్తున్నారు, బట్ మన సినిమాకి జనం వచ్చేలాగా ఏ పబ్లిసిటీలు ఇవన్నీ కూడా చేసి మనం తీసుకుని వెళ్తే అప్పుడు అది ప్రజలు రావడం జరుగుతుంది. సో నగేష్, నీకు వన్స్ అగైన్ నేనేం చెప్తున్నా అంటే, ఖచ్చితంగా దీని సముద్రుడికి వచ్చాను. ఈ సినిమా బాగా ఆడాలని, మా నగేష్ మంచి సినిమాలు తీయాలని, అలాగే కీర్తనకి మంచి డబ్బులు రావాలని. రమాకాంత్, నువ్వు కొంచెం ఇది ఫిషర్ మ్యాన్ బ్యాక్ డ్రాప్లో ఉంది. ఎందుకంటే మాకు చెప్పింది అది ట్రైలర్ చూసి చెప్పమన్నావు నువ్వు, బట్ మాస్గా ఉన్నావు, కరెక్ట్ ఉన్నావు. నీకు ఖచ్చితంగా మంచి జరగాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ సినిమా గురించి ఇందులో చాలామంది యాక్ట్ చేశారు. ఒక్కొక్క రోజు లొకేషన్లో అయితే 100ల కొద్దీ ఉన్నారు. ఎందుకంటే ఇదే సినిమాలో నేను కూడా చేశాను. హీరో గారికి అంటే నాకే పెద్ద క్యారెక్టర్. సినిమా అంతా నేనే ఉంటానేమో అంత బాగా. సినిమా మాత్రం చాలా బాగా తీశారు, చాలా కష్టపడ్డారు. నిజానికి పిండి కొద్దీ రొట్టె అంటారు. అంటే దర్శకులకి ఎంత డబ్బు పెట్టుబడి పెట్టగలిగితే సినిమా అంత క్వాలిటీ వస్తుంది. దీనంతటికీ మెయిన్ కారణం ఈయన చాలా కష్టపడి ఇచ్చిన డబ్బులోనే ఎక్కువ క్వాలిటీని చూపించారు నగేష్ గారు. నిజానికి ఈయనకు ఒక మంచి ప్రొడ్యూసర్ కానీ దొరికితే ఇంకా మెరాకిల్స్ సృష్టించగలరని నేను ఆశిస్తున్నాను. ఈ చిత్రంలో నేనే కాదు, చాలామంది మంచి మంచి ఆర్టిస్టులు అందరూ యాక్ట్ చేశారు. సినిమా కూడా ఫిషర్స్ మీద, అంటే చేపలు పట్టే వాళ్ళ మీద చాలా మంచి కాన్సెప్ట్, ఇంతవరకు రాలేదు తెలుగు ఫీల్డ్లో. ఇది కొత్తగా ఉంటుంది, మీ అందరికీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ చిత్రం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అపూర్వమైన అవకాశం ఇచ్చిన నగేష్ గారికి, రమాకాంత్ గారికి, సోములు గారికి నాకు ఈ మంచి అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.